హాయ్ అండి. గమ్ యూజ్ చేసి నేను లైనింగ్స్ అయితే అటాచ్ చేయడం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు ఎప్పుడైతే నేను గమ్ యూజ్ చేయలేదు. ఎప్పుడు మిషన్ మీద స్టిచ్ చేసేదాన్ని. ఇట్లా గమ్ యూజ్ చేసి అటాచ్ చేయడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు తొందరగా అయిపోతుందని అంటున్నారు కదా, అందుకోసమని నేను గమ్ యూజ్ చేసి అటాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. గమ్ముతో ముందు అటాచ్ చేయడం కోసం అయితే ఖచ్చితంగా మనకు ఐరన్ బాక్స్ అయితే ఉండాలండి. ఐరన్ బాక్స్తో అయితే తొందరగా స్టిచ్ చేసినట్టు తొందరగా అటాచ్ అయిపోతాయి. ముందైతే పీస్ని కొంచెం ఇలా లైన్గా వేసేసుకొని ఇట్లా గమ్ అయితే పెడుతున్నాను. ఇలా బ్లౌజ్ చుట్టూ అయితే అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ కూడా కొంచెం ఇట్లా మడతలు ఏమన్నా ఉంటే కనుక ఇలా నీట్గా ఐరన్ చేసేసుకొని దానిపైన నీట్గా మనం సరి చేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. సెట్ చేసేసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతే మనం ఐరన్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఎక్కడ మడతలు లేకుండా మనం గమ్ము ఎక్కడైతే అంటించామో ఆ వైపున ఇలా ఐరన్ చేసుకుంటా నీట్గా సెట్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఐరన్ స్టార్ట్ చేస్తామో అప్పుడే అటాచ్ అయిపోతుంది, స్టిఫ్గా అయిపోతుంది క్లాత్కి. నేనైతే ఐరన్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటున్నాను అసలు అటాచ్ అయిందా లేదా, ఇది ఎలా యూజ్ అయ్యిందని. చూస్తే కొంచెం అక్కడక్కడ మనం గమ్ము తక్కువ పెట్టిన చోట్లయితే ఓపెన్గా కనిపిస్తుంది, కానీ మిగతాదంతా బాగా అటాచ్ అయినట్టుగా అనిపించింది నాకైతే డౌట్ క్లియర్ అయ్యాక రివర్స్ చేసి కూడా చూశాను. అసలు రివర్స్లో అయితే బాగా నీట్గా అనిపించింది. ఎక్కడ ముడతలు లేకుండా చాలా నీట్గా అనిపించింది నాకు. ఇదేదో ఈజీ ప్రాసెస్ లాగా ఉందనిపించింది. మిగతా పార్ట్లు కూడా ఇలాగే ట్రై చేస్తున్నాను. కాకపోతే మనం ఎలాగో ఐరన్ బాక్స్ వాడుతున్నాం కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా కొంచెం ఇలా ఐరన్ చేసుకుంటే ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది మనం అటాచ్ చేసుకునేటప్పుడు. ఇలా ముందు ఐరన్ చేసుకొని దానికి తర్వాత ఇలా గమ్ పెట్టేసుకొని తర్వాత అటాచ్ చేసుకుంటే అసలు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. అసలు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. మనం ఇలా అన్ని పీసులు గమ్ము పెట్టి ముందు అటాచ్ చేసుకొని పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుందండి. అసలు చాలా గట్టిగా అతుక్కున్నాయి, అసలు మనం స్టిచ్ చేసినట్టే ఉన్నాయి. హ్యాండ్స్కి అయితే నేనైతే ఇది రివర్స్ ఫోల్డింగ్ చేస్తాను కాబట్టి ఓన్లీ వన్ సైడే పెట్టాను. మళ్ళీ దాన్ని స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ రివర్స్ చేయాలి కదా, దానికోసమని ఇట్లా రెండు హ్యాండ్స్ కూడా నేను ఓన్లీ వన్ సైడే పెట్టేసి ఇట్లా అయితే అంటించేసుకున్నాను. ఇంకో రెండో బ్లౌజ్ కూడా ఇలా అంటించేసుకున్నాను. ఇలా అంటించుకోవడానికి అయితే నాకు మినిమం 15 మినిట్స్ కన్నా అసలు ఎక్కువ పట్టలేదు. అదే మనం స్టిచ్ చేయాలంటే దగ్గరగా హాఫ్ అన్ అవర్ దీనికే టైం వేస్ట్ అయిపోతుంది. అసలు చాలా టైం సేవ్ అయినట్టు అనిపించింది. చూడ్డానికి కూడా పీస్ కూడా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అసలు చాలా బాగుంది. అసలు నేనైతే క్రాస్ బెల్ట్కి అయితే అటాచ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను లోపల మందం కోసమని ఇంకో పీసు అటాచ్ చేస్తాను కదా, అందుకని స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టుకుందామని క్రాస్ బెల్ట్కి అయితే యూజ్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్లకి బ్యాక్ పార్ట్లకి హ్యాండ్స్కి మట్టుకే యూజ్ చేశాను. అసలు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది నాకు. కుట్టేటప్పుడు కూడా టైం అయితే చాలా సేవ్ చేయొచ్చు దీనివల్ల. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది. ఎవరికైనా కొత్త వాళ్ళకైతే ఇలాంటి సిల్క్ బ్లౌజులు వచ్చినప్పుడు పైకి లేసినట్టు నుంచున్నట్టు అయితే వస్తాయండి చాలామందికి. అలా రాకుండా ఉండాలంటే కొత్త వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అసలు కొత్త వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు డెఫినెట్గా. ఇలా గమ్ము యూజ్ చేసి అటాచ్ చేయడం చాలామందికి తెలిసే ఉంటుంది. నాకే లేట్గా తెలిసింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే బ్లౌజులు కూడా స్టిచ్ చేసేస్తాను. ఇవ్వండి, స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ చూసారా ఎంత నీట్గా ఉందో, అసలు ఐరన్ చేసినట్టే ఉంది కదా, కాకపోతే నేను ఐరన్ చేయలేదు. ఎంత నీట్గా ఉందో అసలు, బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ ఓపెన్ చేసి చూసినా కూడా ఎక్కడ ముడతలు లేకుండా అసలు ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్. అసలు ఈ బ్లౌజ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది స్టిచ్చింగ్. అసలు ఐరన్ చేసినట్టే ఉన్నాయి బ్లౌజులు. చాలా బాగా అనిపించింది నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.